మండలంలో కుల నిర్మూలన సమితి ఆధ్వర్యములో అన్ని వర్గాల సంఘాలతో కలిపి ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. మరి ముఖ్యంగా సుప్రీంకోర్టుని మేము ఎంతో గౌరవిస్తున్నాం. మేము బాల్యము నుండి మా పితరుల తరం నుండి కూడా భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరి సహోదరులు అని చెబుతూ అదే పాటిస్తూ కుల మత రాజకీయాలకు అతీతంగా నివసిస్తున్న వర్గం. ఈనాడు సుప్రీంకోర్టుని మేము గౌరవిస్తున్నప్పటికీ కూడా మరి చింతాడ ఆనంద్ గారి విషయంలో జరిగిన అన్యాయమే మరి ప్రపంచమంతటా ఉన్నటువంటి దళిత వర్గాలకు, ప్రత్యేకించి ఎస్సీ వర్గాలకు, బలహీన వర్గాలకు కేటాయించటం చాలా దుర్మార్గమైన చర్య. సుప్రీంకోర్టు మరి జడ్జీలు, లాయర్లు, దానికి సంబంధించిన ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారిని మేము గౌరవిస్తున్నాం. ఇది అన్యాయం. మరి అన్ని కులాల వారు, మరి హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, అనేక కులాలు ఉన్నాయి, అనేక మతాలు కూడా ఉన్నాయి. వారికి పోనటువంటి కులము కేవలం ఎస్సీ వర్గానికే తీసివేయటం అన్యాయం. దీన్ని నగరికల్లు మండలం పాస్టర్ సమూహం తరపున, అన్ని వర్గాల తరపున, కమ్యూనిస్టు వర్గాల తరపున మేము ఖండిస్తూ ఉన్నాం. అలాగే గవర్నమెంట్ వారికి కూడా ఒక విన్నపం తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు కానీ, పైన బీజేపీ వారు కానీ, మరి దళితులు ఎప్పుడు దళితులుగానే ఉండాలి, మా కింద బానిసలుగా ఉండాలి, వారు క్రిస్టియన్స్ గా ఉండటం వలన మరి వారు మాకు అందుబాటులో ఉండకుండా అన్ని విధాల అన్ని రంగాల్లో చైతన్యవంతులు అవుతున్నారు అనే ఒక అసూయ చేత ఎస్సీ అనే హోదాని తీసివేయటం అన్యాయం. కాబట్టి అన్ని కులాల వారికి పోని ఆ కులం ఏదైతే ఉందో ఆ హోదా కేవలం ఎస్సీ వారికి తీసేయటం అనేది మేము ఖండిస్తున్నాం. సుప్రీంకోర్టు కానీ, రాజకీయ ప్రతినిధులకు కానీ, బీజేపీ వారికి కానీ, ఇప్పుడు పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి కానీ, ప్రతిపక్షాలకు కూడా మేము తెలియజేసేది ఏంటంటే అన్ని వర్గాలను సమానంగా చూడండి. ఎస్సీ హోదా రద్దు చేయమాకండి. కేవలం పాస్టర్స్, చర్చీస్, బడుగు బలిగిన వర్గాల మీద ఈ దాడులు రాబోయే దినాల్లో కూడా రాజకీయ పరంగా గాను అన్ని విధాలుగా చైతన్యవంతం చేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు కుల నిర్మూలన సంస్థ ద్వారా అధికం చేసి మరి దీన్ని మేము చాలా ఖండించే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడైతే శాంతియుతంగా ర్యాలీలు, సమావేశాలు జరుపుకుంటున్నాం. దీన్ని ఉధృతం అయిపోయిన తర్వాత మీరు ఏదన్నా ప్రభావం చూపాలనుకున్నా కూడా కుదరదు. కాబట్టి సమన్యాయం పాటించి మేము ఇచ్చే గౌరవం గవర్నమెంట్ వారికైనా, సుప్రీంకోర్టు వారికైనా దీనికి సహకరించాలని మనసారా కోరుతూ కుల నిర్మూలన సమితి అలాగే నగరికల్ మండల పాస్టర్లు కమ్యూనికేషన్ తరపున మేము ఈ మనవి చేసుకుంటున్నాం.